విజయనగరం జిల్లా రాజంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్వాడీల వేతనాలు పెంచి మెనూ ఛార్జీలు సమంజసంగా పెంచాలని, గ్రాట్యుటీ అమలు కోసం గైడ్లైన్స్ రూపొందించాలని, మినీ వర్కర్లను మెయింటెనెన్సర్లుగా మారుస్తూ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం తదితర సమస్యల పరిష్కారం కోరారు. వేతనాలు పెంపుదల చేయాలి. గ్రాట్యుటీ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తక్షణమే బడ్జెట్ లో వేతనాలు పెంపుదల చేయాలి. 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోవడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో మా పోరాటానికి అండగా నిలబడి మేము అధికారంలోకి వస్తే మీకు సమస్యల పరిష్కారం చేస్తాము, వేతనాలు పెంచుతామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చి అంగన్వాడీలతో ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుంది. మరో పక్క ఇవాళ అంగన్వాడీలు వేసవి సెలవులు 30 రోజులు మే నెల మొత్తం ఇవ్వాలని చెప్పి గత అనేకేళ్లుగా అడుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వేసవి సెలవులు 30 రోజులు తక్షణమే ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచకపోవడంతో అంగన్వాడీలు ఇవాళ అప్పులు చేసి మెనూ పెట్టాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకి శనగలు ఇవ్వకుండా శనగలు పెట్టాలని చెప్పి అధికారులతో ఒత్తిడి చేస్తున్న పరిస్థితుంది. ఇవాళ అంగన్వాడీ సమస్యలు ఎన్ని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. తక్షణమే రాష్ట్ర